UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో ఈ బ్రషింగ్ లో మనకి వీ హ్యావ్ సో మెనీ బ్రాండ్స్. టూత్ పేస్ట్ లో కూడా చాలా పేస్ట్లు వచ్చేసినాయి మ్యామ్, ఒకటి తర్వాత ఒకటి. సో జనరల్ గా చిన్న పిల్లల నుంచి ఇప్పటి వరకు మనం ఎటువంటి పేస్ట్ కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉండడం వల్ల పాడవుతాయి అంటూ ఉంటారు. సో దాన్ని కూడా మనం ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే, సో జనరల్ గా ఏంటంటే బ్రషింగ్ మీరు అన్నట్లు పేస్ట్, సెన్సోడైన్, సెన్సోప్రెస్, మెనీ బ్రాండ్స్ ఆర్ దేర్. సో కిడ్స్ లో ఏంటంటే మనకి ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉన్న పేస్ట్ వాడాలి. దాని వల్ల ఏంటంటే క్యావిటీస్ ని మనం అరెస్ట్ చేస్తాం ఇనిషియల్ స్టేజ్ లో. సో లేటర్ ఆన్ ఆఫ్టర్ 7 years తర్వాత ఫ్లోరైడ్ కంటెంట్ కొంచెం తగ్గించాలి, లేదంటే ఇట్ లీడ్స్ టు బ్రౌనిష్ డిస్కలరేషన్. సో అది వాటర్ లో కూడా ఫ్లోరిన్ కంటెంట్ ఉండడం వల్ల కొంతమందికి చూస్తే మీకు బ్రౌన్ గా ఉంటాయి టీత్ అండ్ ఫ్లేకీగా, ప్యాచెస్ గా ఉండటం జరుగుతుంది. సో దట్ ఈస్ డ్యూ టు ఫ్లోరైడ్ కాన్సన్ట్రేషన్. దాని PPM రేంజ్ ఉంటుంది. సో ఈ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే ఫర్దర్ గా టీత్ డెవలప్మెంట్ అప్పుడు జనరల్ గా ఫ్రమ్ ద ఏజ్ మనకి టీత్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, అండ్ మిల్క్ టీత్ టు పర్మనెంట్ టీత్. సో మిల్క్ టీత్ మనకి బై ద ఏజ్ ఆఫ్ కంప్లీట్ అయిపోయాక 6 years నుంచి మనకి పర్మనెంట్ టీత్ స్టార్ట్ అవుతాయి. సో టిల్ 12 years and 13 years మనకి పర్మనెంట్ టీత్ ఇరప్షన్ లో ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్. అంటే కిడ్స్ విల్ హ్యావ్ బోత్ ద పర్మనెంట్ టీత్ అండ్ మిల్క్ టీత్. ఆ మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ లో ఏంటంటే మనకి ఫ్లోరిన్ కాన్సన్ట్రేషన్ కనుక ఎక్కువ ఉన్న వాటర్ కనుక కన్సంప్షన్ చేస్తే వీ హ్యావ్ దిస్ ఫ్లోరైడ్ డిస్కలరేషన్ ఆన్ టీత్. సో అదొకటి మనము గమనించుకోవాల్సింది. కొన్ని రీజియన్స్ ఉంటాయి, నల్గొండ అని, అది అందరికి తెలిసిన విషయం. సో వాటర్ వల్ల టీత్ డిస్కలరేషన్ జరుగుతుంది. సో ఆ ఫ్లోరైడ్ PPM ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ బిలో 7 years ఏంటంటే ఖచ్చితంగా కొంత సర్టెన్ ఆఫ్ ఫ్లోరైడ్ ఉండాలి కాబట్టి పేస్ట్ విత్ ఫ్లోరైడ్ వాడతాం. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళ క్యావిటీస్ అనేది కొంచెం మనం అరెస్ట్ చేయగలుగుతాం అండ్ ప్రివెంట్ చేయగలుగుతాం. రైట్. అండ్ ఓల్డెన్ డేస్ లో చాలా మంది వేప పుల్లలు కానివ్వండి, సంథింగ్ లైక్ అలా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి దొరకదు కదా. సో నా క్వశ్చన్ ఏంటంటే, బ్రష్ మీద హోల్ అక్కడ బ్రెజిల్స్ మీద మొత్తం పేస్ట్ మొత్తం పెట్టుకొని బ్రష్ చేస్తూ ఉంటాం. సో అంత క్వాంటిటీ ఆఫ్ పేస్ట్ అవసరం అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్ గా. సో ఇది అసలు చాలా మందికి కూడా వెరీ ఇంపార్టెంట్ టు బి అవేర్ ఆఫ్ దిస్. సో పేస్ట్ అనేది ఏంటంటే మనం పీనట్ ఉంటది కదా, పీనట్ సైజ్ లో వేసుకోవాలి. సో వీ డోంట్ రిక్వైర్ మనకి ఉంది కదా బ్రష్ బ్రిజిల్ లెంత్ అంతా, ఆ లెంత్ అంతా పేస్ట్ వేసుకోవాలని ఉండదు. సో ఇట్స్ పీనట్ సైజ్. ఏ క్వాంటిటీ అయినా మనకి లిమిట్. సో ఆ పీనట్ సైజ్ కి మీకు చాలా ఫోమ్ వచ్చేస్తుంది జనరల్ గా. అండ్ ఇది చాలా మంది ఏంటంటే మొత్తం వేసుకుంటేనే మన బ్రషింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటది అనుకుంటారు. సో ఇట్స్ ఓన్లీ పీనట్ సైజ్ ఎవరైనా కానీ. అండ్ ఇప్పుడు మనకి వీ హ్యావ్ డిఫరెంట్ బ్రాండ్స్ ఇన్ పేస్ట్ ఆల్సో. సో ఇదే వాడాలి అని అట్లా ఏమీ ఉండదు. సో హౌ ఫ్రీక్వెంట్లీ, లైక్ మనం మార్నింగ్ నైట్ బ్రష్ చేస్తున్నామా, అండ్ ఎవ్రీ 6 months to 1 year డెంటల్ విజిట్ అనేది మ్యాండేటరీ చేసుకోవాలి. ఇన్ స్పైట్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ ఆర్ యూ డజంట్ హ్యావ్. సో ఇప్పుడు మనం చూస్తాం డయాబెటిక్ పేషెంట్స్ ఎవ్రీ 3 months వెళ్ళి టెస్ట్ చేయించుకొని మన గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, దాన్ని బట్టి దే కీప్ ఆన్ చేంజింగ్ దేర్ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్. సో ఇన్ ద సేమ్ వే డెంటల్ లో కూడా ఎలా అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల పెయిన్ వస్తేనే వెళ్తారు. నాకు తెలియదు, పల్లనంగానే పోవచ్చు, లేదు పుచ్చిపోయే 32 ఉన్నాయి, మేము మిగిలిన తింటున్నాం కదా, క్వైట్ తింటున్నాం కదా అంటారు. అట్లా ఉండదు జనరల్ గా. ఈ అవేర్నెస్ లేకపోవడమే కొంతవరకు నా నెగ్లిజెన్స్ వల్లే మనకి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఎవ్రీ 6 months to 1 year mandatory visit. నేను నా పేషెంట్ who ever step into my hospital, the first thing what I suggest for them is you have to visit every 6 months once. In spite you have problem or you doesn't have, ఒక చెకప్ హార్డ్లీ 15 minutes you need to spare, so that you will know ఏమున్నాయి మనకి. సో ఆ టైంలో నెసెసరీ అయిన జనరల్ స్కేలింగ్ అలాంటివి చేసుకొని మెయింటైన్ చేసుకుంటే సో మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వీ కెన్ అవాయిడ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఇట్సెల్ఫ్. రైట్ మ్యామ్. అండ్ ఇంకొక టాపిక్ ఏంటంటే, మనం చక్కగానే బ్రష్ చేస్తున్నాం, మంచి టూత్ పేస్ట్ యూస్ చేస్తున్నాం, అయినా కూడా మన నోటి నుంచి దుర్వాసన వస్తూనే ఉంటుంది. ఎందుకు? రీజన్ ఏంటంటారు? సో ఇది నేను ఇందాక చెప్పాను చూడండి, బ్రషింగ్ నైట్ టైమ్ ఇస్ మ్యాండేటరీ. బ్రష్ అందరూ చేస్తారు, బట్ నైట్ టైం వన్స్ యూ హ్యావ్ యువర్ కంప్లీట్ ఫుడ్ అంతా తీసుకున్నాం, వీఆర్ గోయింగ్ బెడ్ అనేది యూ విల్ నోటీస్. సో మనం పడుకుంటున్నాము అనగానే ముందు బ్రష్ చేయాలి. చేశాక వాట్ ఆర్ ద బ్యాక్టీరియా, మీరు అన్నం తిన్నా, ఇట్ డజంట్ మీన్ ఓన్లీ ఆ ఫుడ్ తీసుకుంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను అసలు స్వీట్స్ తిననని అంటారు చాలా మంది. స్వీట్స్ ఆర్ నాట్ ద సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ క్యావిటీస్. సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు నోటిఫై ఫర్ ఎవ్రీబడి, చాక్లెట్ స్వీట్స్ తిన్నంత మాత్రాన క్యావిటీస్ అందుకే వస్తున్నాయి అనుకుంటారు. బట్ తినాలి, తిన్నాక ఖచ్చితంగా మనం తినకుండా ఉండలేం. బ్రషింగ్, సో నైట్ బ్రషింగ్ అంత మ్యాండేటరీ అనమాట. సో అలా బ్రష్ చేసి పడుకున్నాక ఏంటంటే ఇబ్బంది ఏమీ ఉండదు మనకి. సో మేజర్ థింగ్ అక్కడనే. సో అప్పుడు బ్రష్ అయినప్పుడు ఏంటంటే టిల్ నెక్స్ట్ డే వరకు ఆల్మోస్ట్ 24 hours మనకి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ బ్యాడ్ బ్రెత్ అనేది క్యారీ ఆన్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ 6 months to 1 year నేను ఏదైతే చెప్పానో, గమ్స్ కూడా కొంచెం ఇన్ఫ్లేమ్ అవుతాయి, జనరల్ గా బ్లీడింగ్ అవుతుంది.
పెయిన్ ఉండదు. సో చాలా మంది ఏమనుకుంటారు, నాకు పెయిన్ లేదు కదా, ఓన్లీ బ్లీడింగ్, ఓకే గార్గిల్ Okay. చేసుకున్నా అయిపోతుంది అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్. అంటే మనకి ఊరికే బ్లీడింగ్ అవుతుందా స్కిన్ లో ఎక్కడైనా? కాదు కదా. సో అంటే మనకి కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు బ్లీడింగ్ అవుతుంది. సో అది ఏంటి అని కూడా, సో మెనీ ఆఫ్ ద పీపుల్ డజంట్ విజిట్. సో ఆల్మోస్ట్ డెంటల్ ప్రాబ్లమ్స్ లో 80% ఆర్ వెరీ వెరీ సైలెంట్. సో అవి కంప్లీట్ గా డిస్ట్రక్షన్ అయ్యేదాకా కూడా పెయిన్ రాదు కొంతమందికి. సో అంత సైలెంట్ గా లోపల అయ్యే డిస్ట్రక్షన్ అంతా జరిగిపోతుంది. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనకి పళ్ళలో నుంచి బ్లడ్ వచ్చినా, చిగురు వాపు వచ్చినా, ఇట్స్ కాల్డ్ ఇన్ఫెక్షన్. యా ఉంటేనే కదా మీకు ఎందుకు వస్తుంది స్వెల్లింగ్. మనకి ఎక్కడ మీ హ్యాండ్ మీద ఎక్కడైనా ఊరికే స్వెల్లింగ్ అయిద్దా? సో అవ్వదు. సో బ్లీడింగ్ అయిద్దా? అవ్వదు. అంటిల్ మనం పడిపోతే అంటే అక్కడ ప్రాబ్లం ఉంది. సో ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు అది సిమ్టమ్ గా చూపిస్తుంది. సో ఇమీడియట్లీ మీరు ఇంకా వెళ్ళాలి, ఇట్స్ టైమ్ టు విజిట్ అని. సో స్టిల్ మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు చేస్తూనే మన ఉంటాం. ప్రాబ్లమ్స్ అనేది రియలీ మ్యామ్, ఎప్పుడైనా గోవానో యాపిల్ నో కొరికినప్పుడు వెంటనే కొద్దిగా బ్లడ్ కనిపిస్తే వీ నీడ్ టు విజిట్ ఎ డెంటిస్ట్. యూ హ్యావ్ Right. సమ్ ఇష్యూ ఓవర్ దేర్. సో మనం టెన్షన్ అంటే లైక్ అమ్మో ఏదో అయిపోతుంది అని కూడా తీసుకునే అవసరం లేదు. సో అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ విజిట్, యూ విల్ నోటీస్ వాట్ కైండ్ ఆఫ్ ట్రబుల్ యూ ఆర్ ఫేసింగ్. సో ఇఫ్ దట్ కెన్ బి డన్ విత్ ఎ రెగ్యులర్ ప్రొసీజర్, ఇట్స్ కూల్. ఓకే. అండ్ ఇది కూడా ఇంకొక డౌట్, చిన్నపిల్లలం చిన్నప్పుడు ఏం బ్రష్ చేయకుండా తినేవాళ్ళం. సో బ్రష్ చేయకుండా తినొచ్చా? బ్రష్ చేయకుండా తినొచ్చా అంటే, ఇక మార్నింగ్ ఇఫ్ యు ఆర్ హంగ్రీ మీరు తినేసేయండి. Okay. బట్ లేటర్ ఆన్ యూ హ్యావ్ టు బ్రష్. దట్ మార్నింగ్ బ్రష్ ఇస్ మ్యాండేటరీ. ద ఫ్రెష్నెస్ ఇన్ యువర్ బ్రెత్ ఆర్ వాట్ ఎవర్ నేను చెప్పిన డిపాజిట్స్ 14 hours అయిపోయాక క్యాలిక్యులస్ గా ఫామ్ అయింది. అంటే ఏంటి, హార్డెన్ అయిపోతుంది ఆ మాస్. సో చాలా మందికి ఏంటంటే చెక్కులు కట్టేసి కూడా ఉంటుంది. సో అది తెలియదు అనమాట, లోపల వైపు ఉంటుంది. లోపల వైపు జనరల్ గా బ్రష్ చేయరు. సో బాగా అది హార్డ్ అండ్ మాస్ అయిపోయి అది చిగురుని బాగా ఇరిటేట్ చేసి చిగుళ్ళు కిందకి జారిపోవటము, చిగుళ్ళ నుంచి అప్పుడు రక్తం కారటము, లోపల ఉన్న రూట్స్, టీత్ జనరల్ గా 2 parts, బయట చూసేది మనం ఓన్లీ 1/4, రిమైనింగ్ 3/4 మనకి లోపల ఎంబెడ్ అయి ఉంటుంది ఇన్ టు ద బోన్. సో ఆ దాని వల్లే మన టీత్ అనేది స్ట్రెంగ్త్ గా ఉంటుంది. సో లోపల ఇప్పుడు చెట్టుకి ఎలా అయితే రూట్ లోపల స్ట్రాంగ్ గా ఉంటుందో పైన ఉన్న ట్రీ అంత హెల్దీగా ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే మన రూట్ ఎంత స్ట్రాంగ్ గా బోన్ లో ఉంటేనే మన టీత్ అంత హెల్దీగా ఉంటాయి. సో చేయకపోయినా కష్టం, పర్లేదు, తర్వాత చేయొచ్చు. సో జనరల్ గా మనకి హ్యాబిట్ ఉంటుంది కాబట్టి ఎవరు అలా ఉండరు, బ్రష్ చేసేసుకున్నాక దే హ్యావ్ దేర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ దీనికంటే ముందు చాలా మందికి బెడ్ కాఫీస్ అండ్ టీస్ తాగడం అలవాటు Yeah. మ్యామ్. సో దాని వల్ల ఏమన్నా పొర గానీ ఏమన్నా ఎల్లోయిష్ కానీ అవడానికి కారణం అంటారా? ఉంటుందండి. ఇన్ లాంగ్ టర్మ్ ఖచ్చితంగా టీ కాఫీస్ తీసుకున్నప్పుడు టీత్ డిస్కలరేషన్ అయితే ఉంటుంది. బట్ నాట్ దట్ టూ మచ్ విత్ స్మోకింగ్ వీటితో అంత కంపేర్ చేస్తే Okay. కాకపోయినా, బట్ దిస్ గివ్ సమ్ డిస్కలరేషన్, దట్ Okay. ఈస్ ఫర్ షూర్. For sure. అంటే పర్ డే లైక్ 1 or 2 ఇట్స్ ఫైన్. ఇంకా అంతకు మించి కొంతమంది టీ లేకుండా ఐ కాంట్ మేక్ సమ్ వర్క్ అండ్ దానికి హ్యాబిచువేట్ అయిపోయి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. బట్ వాళ్ళకి మనం డిస్కలరేషన్ నోటీస్ చేయొచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.